నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న కేబినెట్ భేటీలో చాలా అంశాలు చర్చకొచ్చాయి, చాలా బిల్లులు చర్చకొచ్చాయి, కేటాయింపులు చర్చకొచ్చాయి. అదంతా ఒక ఎత్తు అయితే మంత్రుల మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేయటం, అన్నీ నేనే చూడాలా అని ఆయన మాట్లాడడం. ఒక రకంగా బయట ఉన్న చర్చ ఏంటంటే అన్నీ ఆయనే చూస్తారు, మంత్రులకు కూడా కేటాయించవచ్చు కదా అని ఒక చర్చ ఉంటుంది. కానీ ఆయన మాత్రం అన్నీ నేనే చూడాలా అని అంటున్నారు. దాంతోపాటు అధికార ప్రతినిధులకి మన పరిధులేంటో, మనమేంటో, సబ్జెక్ట్ ఏంటో, ఏ లైన్లో మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి అని కాస్త అధికార ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇంతకాలం నుంచి అధికార ప్రతినిధులకి ఈ సూచన చేసేవాళ్ళు ఎవరు లేరా? ఎందుకు చంద్రబాబే నేరుగా మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళతోటి? అధికార ప్రతినిధులకి తెలియలేదా? పోనీ అసలు అక్కడ ఎంతమంది అధికార ప్రతినిధులు హాజరయ్యారు? మీడియాలో ఎంతమంది అధికార ప్రతినిధులు కనబడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి? అధికార ప్రతినిధులు కాకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకూడదా? మంత్రులు మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడటం లేదు? ఇలాంటి ఏదన్నా విషయం వచ్చినప్పుడు అప్సాన్ రాజేష్ గారితో మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. నేను ముందు చెప్పినట్టు అన్నీ ఆయనే చూస్తాడు, కేటాయించవచ్చు కదా అని ఒక చర్చ ఉంటుంది బయట. కానీ ఆయనేమో అన్నీ నేనే చూడాలా అని అంటున్నాడు. అంటే మనకి బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ అన్న సిద్ధార్థ మధ్య జరిగిన కాన్వర్సేషన్ లాగా అనిపించలా? అన్నీ మీరే చేశారు అని చెప్పని తండ్రి మీద కొడుకు మొత్తం మీరే చేశారు అని చెప్పని, తండ్రి ఏమో అన్నీ నువ్వే చేసుకోవాలని చెప్పటం. ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాల వరకు, పేరెంటింగ్ వరకు పర్వాలేదు. కానీ ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, మంత్రులు ఇవాళ ఆ స్థాయి ప్రజాప్రతినిధులుగా అనుభవము, పరిణతి, పరిజ్ఞానం ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారి చేత పదే పదే పంక్చువాలిటీ విషయం గురించి, ఫైళ్ళ క్లియరెన్స్ విషయం గురించి, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పడం గురించి, వీటి గురించి కూడా పదే పదే చెప్పించుకోవాల్సి రావడం అనేది 100% ఆక్షేపణీయం. నిన్న కేబినెట్ సమావేశం 10:30కి బిగినైతే కొండపల్లి శ్రీనివాస్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు 11 గంటలకు వచ్చారంట. ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు, మిగిలిన కేబినెట్ సహచరులు అందరూ టైంకి కేబినెట్ సమావేశానికి హాజరైతే, కేబినెట్ సమావేశానికి కూడా టైం మెయింటైన్ చేయకపోతే ఎలా? మరి మంత్రుల హోదాలో ఉన్నవాళ్ళు దానికి కూడా నాన్ సీరియస్గా ఎప్పుడోసారి అటెండ్ కావచ్చులే అన్నట్టుగా అటెండ్ అయితే ఎలా? ఇదే అంశాన్ని నిన్న ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి గట్టిగా క్లాస్ ఇవ్వడం కూడా జరిగింది. కేబినెట్ సమావేశాలకు కూడా పంక్చువల్గా రాలేరా అని చెప్పని. అసలు ఎందుకు రారు, ఎందుకు రాలేరు అంటే, కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారితో సహా అందరూ పాల్గొంటున్నారని చెప్పని తెలుసున్నా కూడా అంత నాన్ సీరియస్గా వ్యవహరించే వాళ్ళని అసలు ఆ పదవుల్లో కొనసాగించాల్సిన నెక్స్ట్ ఏంటి? ఇది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం మనం. ఎందుకంటే గత 4 సంవత్సరాల పైగా చాలా క్రియాశీలకంగా మీడియాలో ఉంటున్నాం కాబట్టి, మీడియాలో ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారనేది మాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. డెఫినెట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు అదే పని కాబట్టి. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఎవరు మాట్లాడారు? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న వైసీపీ, వాళ్ళ ద్వారా జరుగుతున్న ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు, వీటిని సమర్థంగా అసలు సిసలు సమాచారంతో ప్రాపర్గా కౌంటర్ ఇచ్చే విషయంలో ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది స్పందించడం లేదు అనేది మాకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు. మీరు చెప్పుకోవచ్చు, ఈ విషయాన్ని గట్టిగానే చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నా, మాకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు. ఇప్పుడు నిన్న అధికార ప్రతినిధులతో జరిపిన సమావేశంలో కూడా రీసెంట్గా రిపబ్లిక్ టీవీ చర్చలో జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారి ఆయన స్పందించిన తీరు, అక్కడ జరిగిన ఆ కాన్వర్సేషను, చిలికి గాలివానలాగా జాతీయ స్థాయిలో లోకేష్ అండ్ రామ్మోహన్ నాయుడు, ఒకరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రెండోవారు యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్.
సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. వారిరువురు ఒక ట్రోలింగ్ స్టఫ్గా మారిపోవటం, దాని మీద సమర్థనలు, విమర్శలు, హేళనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాం. వీటన్నింటి నేపథ్యంలో అధికార ప్రతినిధులు స్పందించాల్సిన అంశాల పట్ల కూడా, స్పందించాల్సిన తీరు పట్ల కూడా నిన్న ఆయన కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో పార్టీ పరంగా కూడా ఒక ఆక్షేపణ ఉంది. ఒక అంశం గురించి ఈరోజు ఈ లైన్లో మనం మాట్లాడాలి అని చెప్పని పార్టీ పరంగా కూడా అధికార ప్రతినిధులకి సరైన మార్గనిర్దేశనం జరగటం లేదు, నాలెడ్జ్ సెల్ నుంచి వాళ్ళకి ప్రాపర్ డేటా కూడా ఇవ్వటం లేదు అని చెప్పని ఆయన ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు మేము మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, వ్యవస్థల విధ్వంసం గురించి మాకున్న అవగాహన మేరకు మేము చాలా స్పష్టంగా మాట్లాడగలిగేవాళ్ళం. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయిలో నాకు తెలిసి 20 మందికి పైగా అధికార ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది గత 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు, ఎంతమంది మీడియా ప్యానల్ డిబేట్లో పాల్గొన్నారు, ఎంతమంది యూట్యూబ్కి వచ్చి పార్టీ వాయిస్ని క్యారీ చేశారో చెప్పమానండి. ఎందుకు అలంకారప్రాయంగా నా పదవులు? పార్టీ అధికార ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేసి వారికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ పదవికి న్యాయం చేయలేనప్పుడు అసలు ఆ పదవిలో కొనసాగాల్సిన అవసరం వాళ్ళకేంటి? సరే, మేబీ వాళ్ళ విజిటింగ్ కార్డు మీద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పని ఎవరినైనా కలవటానికి, వాళ్ళ పనులు చేసుకోవడానికి దాన్ని ఒక గుర్తింపు గౌరవంగా వాడుకోవచ్చేమో. కానీ వారిని కొనసాగించడం వల్ల పార్టీ కొరకు అనుకునేదేంటి? పార్టీ ఎందుకు వాళ్ళని ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి? అధికార ప్రతినిధులు అనేవాళ్ళు అసలు మీడియాలోనే కంటికి కనపడినప్పుడు ప్రెస్ మీట్లకో లేకపోతే ప్యానల్ డిబేట్కి అసలు కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి కూడా అటెండ్ కానప్పుడు వాళ్ళ పదవిలో కొనసాగించాల్సిన నెక్స్ట్ ఏంటి? పైగా వాళ్ళకి బ్యాక్ ఎండ్లో నాలెడ్జ్ సెల్ నుంచి కావాల్సిన డేటా ఇస్తారు. కరెంట్ అఫైర్స్ మీద ఈరోజు ఈ సమస్య చర్చనీయాంశంగా ఉంది, దీనికి సంబంధించిన డేటా ఇది అని చెప్పని. మాలాంటి వాళ్ళకి మాకేం డేటా ఇవ్వరు, అసలు మాకు యాక్సెస్ కూడా ఉండదు. అయినా మేము నిత్యం మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం, వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. ఈ నాలెడ్జ్ సెల్ తోటి యాక్సెస్ ఉన్నవాళ్ళు, అధికార ప్రతినిధుల హోదాల్లో ఉన్నవాళ్ళు ఎందుకని మీడియాలోకి రారు? నాకు తెలుసు కొంతమంది, నేను పేర్లు ప్రస్తావిస్తే వాళ్ళని చిన్నపుచ్చినట్టు అవుద్ది. పార్టీ ఆలోచించుకోవాలి, వాళ్ళ దగ్గర డేటా ఉంటుందిగా, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ చర్చల్లో పాల్గొన్నారు, పాల్గొనలేదు, ఆ కనీస మాత్రం డేటా వాళ్ళు మెయింటైన్ చేయాలిగా. ఇవాళ మంత్రులు హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఫైల్ క్లియరెన్స్ ఇవాళ పేపర్ తీయగానే మనకు కనిపిస్తున్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ ఫైలింగ్ కూడా 3 వారాలకు కానీ ఒక ఫైలు పరిష్కారం కావట్లేదు. 3500 ఫైళ్ళు అక్కడ పార్క్ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి కార్యాలయంలో అసలు లంచం లేనిది ఏ పని కావట్లేదు. ఏం సంకేతాలు పంపి తెలుసుకున్నారు ఇవాళ? ఎందుకు ఏరుకోరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు? ప్రభుత్వం 17 మందికి మొట్టమొదటిసారిగా మంత్రులకు అవకాశం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకి 17 మందిని మొట్టమొదటిసారిగా మంత్రులుగా అవకాశం కల్పించారు. అందులో 10 మంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు. అంటే కొందరు సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, కానీ మంత్రులుగా మొదటిసారి క్యాబినెట్లోకి 10 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు. ఫస్ట్ టైం శాసనసభకి ఎన్నికయ్యి అవగానే వాళ్ళకి మంత్రులుగా కూడా అవకాశాలు కల్పించబడ్డాయి అని అంటే ఎంత సమర్థంగా వాళ్ళ పనితీరు ఉండాలి. ఇవాళ ఈ ఆరోపణలు ఇవాళ వార్తాపత్రికలో వచ్చిన ఇరువురు ఫస్ట్ టైం మంత్రులు, అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆయన శాఖకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఇంత నిష్క్రియాపరంగా ఉంటాం. 3 వారాలకు ఒక ఫైల్. రెవెన్యూ శాఖ అనగానే రెవెన్యూ ఫైల్స్ అన్నీ కాస్త లేట్గానే అవుతాయి అనే చర్చ కూడా ఉంది కదా. ఇప్పుడు రెవెన్యూ పరంగా మీకు ఫైలు ప్రాసెసింగ్ టైం పడుతుంది, కానీ
విఆర్ఓ దగ్గర నుంచి బిగిన్ అయ్యే ప్రక్రియ. అవును. విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయి దాటి జేసీని కూడా దాటి మంత్రి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ నోట్ ఫైల్స్ ఉంటాయి, వాళ్ళు పుటప్ చేసిన వాళ్ళ రిమార్క్స్ ఉంటాయి దాంట్లో. వాటిని బేస్ చేసుకొని ఒక నిర్ణయం వెలువరించడమే. ఈ ప్రాసెస్కి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మంత్రి పేషీ వరకు వచ్చిన ఫైలు. ఆల్రెడీ దాంట్లో రిమార్క్స్ అన్నీ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ ఫైండింగ్స్ అవన్నీ రిమార్క్స్ రూపంలో రాసి ఉంటాయి అందులో నోట్ ఫైల్లో. దాన్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవడమే, ఫైల్ ఆమోదించడమా తిరస్కరించడమా. అదే సందర్భంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికతలకు సంబంధించిన భూ కేటాయింపుల విషయంలో కూడా పలానా నియోజకవర్గంలో ఒక పరిశ్రమ గ్రౌండింగ్ అవబోతూ ఉంది. ఆ పరిశ్రమ తమ నియోజకవర్గ పరిధిలో గ్రౌండింగ్ అవబోతూ ఉన్నప్పుడు ఆ పరిశ్రమ ఏర్పాటు వల్ల అంతిమ లబ్ధిదారులు తమ నియోజకవర్గ ప్రజలు అయ్యి ఉన్నప్పుడు అక్కడున్న శాసనసభ్యులు, అక్కడున్న ఇన్ఛార్జి మినిస్టరు వాళ్ళు కూడా చొరవ తీసుకొని వీలైనంత వేగంగా సత్వర క్లియరెన్స్లు, ఆ సంస్థలో గ్రౌండింగ్ అవడానికి చొరవ తీసుకోవాలి కదా. ఇవి కూడా నేనే పర్యవేక్షించాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన పూర్తి స్థాయిలో అధికారాలు కొంత డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో స్థానిక శాసనసభ్యులైనా, జిల్లా మంత్రులైనా ఆయా జిల్లాలకు సంబంధించిన ఇవాళ సంస్థల గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన చొరవ తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అధికార ప్రతినిధుల విషయంలో మాత్రం పార్టీ చాలా చాలా లోపాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఎందుకంటే ఇవాళ మేము డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బ్రేక్ టైంలో మోడరేటర్లకి మాకు మధ్య జరుగుతుంటుంది సంభాషణ. చాలా డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం అవుతూ ఉంది. ప్రజల నుంచి కూడా ఆ అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. మొన్న త్రీ డేస్ బ్యాక్ టీవీ5లో ఈ దీపక్ రెడ్డి గారు ఈ ఇండిగో ఇష్యూలోనే ఆలగడ్డ శాసనసభ్యురాలు అఖిలప్రియ గారు, నేను టీవీ5 9 o'clock మూర్తి గారి డిబేట్లో పార్టిసిపేట్ చేశాం. ఆ అమ్మాయి చాలా డీటెయిల్డ్గా దాని మీద కొంత హోంవర్క్ చేసుకొని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగింది. అటువంటి యంగ్స్టర్సు శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళని ముందు పెట్టండి. ఆ మధ్య ఇప్పుడు అభయ్ చౌదరి గారు తోటి జరిగిన ఒక కాంట్రవర్సీకి సంబంధించి చింతమనేని ప్రభాకర్ గారు మనకందరికీ ఉన్న అవగాహన ఏంటి, ఒక ఒపీనియను, ఆయన మోస్ట్ అగ్రెసివ్ లీడరు, నోరు తెరిస్తే బూతులు తిడతాడంట అని చెప్పని ప్రచారంలో ఉంది. ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత కంపోజ్డ్గా ఆయన మాట్లాడారు. అటువంటి వాళ్ళని ప్రతి వారం ఒక్కో శాసనసభ్యుడు, అంటే 135 మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళని అంటే వారంలో 6 రోజులు ఎక్సెప్ట్ సండే ఒక్కో శాసనసభ్యుడు, ఇద్దరు శాసనసభ్యులు వాళ్ళు ఆ రోజుకు సంబంధించిన ఇష్యూస్ గురించి స్పందించాలి, ప్రతిపక్షం ద్వారా లేవనెత్తబడుతున్న విమర్శలని కౌంటర్ చేయాలి అని చెప్పని ఒక స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వండి. అవగాహన ఉన్నవాళ్ళు, వాగ్దాటి కలిగిన వాళ్ళు, మీడియాను ప్రాపర్గా ఫేస్ చేయగలిగే వాళ్ళు ఎటుదిరిగి ఫేస్ చేస్తారు. చేయలేని వాళ్ళు నేర్చుకుంటారు. మీడియాను కూడా అడ్రస్ చేయలేని వాళ్ళు, సమస్యల గురించి ప్రస్తావించలేని వాళ్ళకి ఆ పదవులు ఎందుకు? అనివార్యంగా నేర్చుకుంటారు కదా, నేర్చుకొని తీరాలి. వాళ్ళ ప్రజా జీవితంలో చట్టసభలకు ఎన్నికైన శాసనసభ్యులుగా కొనసాగాలి అనుకుని మీడియాను చూస్తే భయపడి సమస్యల్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేతకాని వాళ్ళు వాళ్ళే నేర్చుకుంటారు. ఇవాళ అడాప్టబిలిటీ అనేది మన సమాజంలో అంతర్భాగం. అవును. లాయర్లు చదివిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు కూడా మెయిన్ ఫ్రేమ్స్ అప్పుడు ఆ టెక్నాలజీ కొద్దిగా నేర్చుకొని అమెరికాకి వెళ్ళి అక్కడ సిస్టంలో వాళ్ళు ప్రాపర్గా మింగిల్ అయిపోయి బ్రహ్మాండంగా కెరీర్ మలుచుకోగలిగారు. వాళ్ళు చదివిన చదువుకి చేసే ఉద్యోగాలకు సంబంధం లేదు. ఆ మారుతున్న ట్రెండ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగారు. ఆ అడాప్టబిలిటీ అనేది మన సమాజంలో అంతర్భాగం. అటువంటప్పుడు ఏరికోరి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల చేత వాళ్ళ నమ్మకాన్ని పొంది ఎంపిక కాబడ్డ శాసనసభ్యులు బాధ్యతాయుతంగా వాళ్ళు వ్యవహరించే విధంగా వాళ్ళలో ఉన్న బలహీనతను అధిగమించి 2019 ఎన్నికలకు ముందు లోకేష్ ప్రెస్ మీట్ ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉంటున్నాయి? తను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగినప్పుడు మిగిలిన శాసనసభ్యులు చాలామంది వాళ్ళ చదువుకున్న వాళ్ళే, వివిధ వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఆ వాగ్దాటి పెంచుకోగలగటం, మీడియాని అడ్రస్ చేయలేకపోవడం అనేది ఉండదు.
కానీ ఆ లోపిస్తున్నది కొంత పార్టీపరమైన డైరెక్షన్ లోపిస్తుంది. వాళ్ళని ముళ్ళుగరబెట్టి పొడిచినట్టుగా మీరు మాట్లాడి తీరాల్సిందే అని చెప్పని వాళ్ళకి ఆ బాధ్యతలు అసైన్ చేయాల్సిన బాధ్యత పార్టీ వైపు నుంచి ఉంది. ఆ బాధ్యతను స్వీకరించి వాళ్ళు కూడా సమర్థంగా వ్యవహరించి తీరాల్సిన బాధ్యత ఆ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరి మీద ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.